సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మరొక జాబ్ అప్డేట్స్ గురించి మాట్లాడతాము. మన ఛానల్లో మొత్తం మీద జాబ్ అప్డేట్స్, జాబ్ న్యూస్ అన్ని కూడా అన్ని జిల్లాల యొక్క జాబ్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. మెజర్గా మరి ఈ రోజు మరొక జాబ్ న్యూస్ ఏంటి సార్ అంటే, శాతవాహన యూనివర్సిటీలో మరి పార్ట్ టైం జాబ్స్ అనేది, సో ఇక్కడ డిగ్రీ లెక్చరర్ మరియు పీజీ లెక్చరర్ పోస్ట్ అనేది మరియు అంటే డిఎల్ పోస్టులు, జేఎల్ పోస్టులు అనేది మనకు రావడం జరిగింది. దాని గురించి మనకి ఈరోజు సో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ న్యూస్ పేపర్ కూడా మీరు ఆ జిల్లా న్యూస్ కూడా చూడొచ్చు. కాబట్టి ఆ జిల్లా వాళ్ళు తెలిస్తే మిగతా జిల్లాలు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఆ పోస్ట్ ఏందనేది సో ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. సో ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన జాబులు కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సార్ మా జిల్లాకు సంబంధించినటువంటి పెట్టమంటే ఆ జిల్లాకు సంబంధించిన చూసి మీకు తప్పకుండా కామెంట్ రూపంలో వస్తుంది. మరి నోటిఫికేషన్ కూడా మీకు ఏమైనా పడితే చెప్తాము. సో ఉద్యోగాల్లో ముఖ్యంగా పార్ట్ టైం ఫ్యాకల్టీ సంబంధించినటువంటి పోస్టులు చూద్దాము. ఈ రోజు వచ్చింది అది శాతవాహన యూనివర్సిటీలో. ఏ యూనివర్సిటీస్ అంటే శాతవాహన యూనివర్సిటీలోని, సో ముఖ్యంగా ఈ యూనివర్సిటీలోని పార్ట్ టైం సంబంధించినటువంటి ఎవ్రీ ఇయర్ పడుతుంటుంది. ఈ సంవత్సరం కూడా మరి పడింది. సో ఏ రకమైన పోస్టులు ఉంటాయి ఇక్కడ ఎట్లా ఇచ్చిందంటే, సో చిన్న మీకు దీనికోసం క్లారిటీగా పేపర్లో వచ్చింది కూడా మీకు చూపించాలి. ఎందుకంటే మీ ఫ్యాక్ట్ ఏంటి అది చిన్న ఇచ్చిండు. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ పేపర్లో ఒక చిన్న మూలన ఇది ఇచ్చిందండి. ఏంటంటే శాతవాహన యూనివర్సిటీ అని చెప్పేసి, సో ఏమంటారు, పార్ట్ టైం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ద అప్లికేషన్ బై ఇన్వైట్ అని ఏమనిచ్చిందంటే, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీకు ఇది స్క్రీన్ మీద అంత సరి కలిగి కాబట్టి అందుకోసమనే సో మనకి ఇలా చూస్తున్నాం. కాబట్టి ఏ ఉద్యోగాలు ఉన్నాయి అది పేపర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్. మనకు కావాల్సింది ఇది మీకు క్లియర్గా అనిపిస్తుంది. సో ఎంబీఏ సంబంధించినటువంటి ఎంబీఏ కోర్స్ బోధించడానికి కావాల్సినటువంటి పోస్టులు పడ్డాయి. ఎంఏ ఎకనామిక్స్ అనేటువంటి, సో అంటే పీజీ సంబంధించింది కాబట్టి పీజీ సంబంధించినటువంటి అందులో సబ్జెక్టులు మరి అప్లైడ్ ఎకనామిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, అవన్నీ బోధించడానికి ఇందులో కూడా ఎంఏ ఎకనామిక్స్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ అంటే పీజీ లెక్చరర్ పోస్ట్ అనేది అంటే ఫ్యాకల్టీ, పీజీ ఫ్యాకల్టీ. ఇక్కడ నెక్స్ట్ ఎంఏ తెలుగు మామూలుగా 5 సబ్జెక్టులు బోధించడానికి కావాల్సిన ఫ్యాకల్టీస్. ఎంఏ ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్స్ బోధించడానికి, ఇంగ్లీష్ అంటే ఎంఏ ఇంగ్లీష్ మొత్తం అందులో ఫ్యాకల్టీ కావడానికి సో ఎంఏ ఇంగ్లీష్ సంబంధించింది. ఎంకామ్ కోర్స్ బోధించడానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీస్. ఎంఎస్సి సంబంధించినటువంటి బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. చూడండి ఇక్కడ ఎంఎస్సిలో బాటనీ, ఫిజికల్ సైన్స్, ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీ కొన్ని రాలేదు ఇక్కడ. కాబట్టి అవన్నీ కూడా మనకు అంటే అన్ని కోర్సెస్, ఈ కోర్సు బోధించడానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీకి సో దరఖాస్తులను ఆహ్వానిస్తా ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఇంకా తెలుసుకోవాలండి, ఈరోజు ఇంకా వాస్తవాన్ని ఈ రోజే ఇచ్చింది కాబట్టి ఇంకా అంటే ఈ సైట్లో కూడా నేను చెక్ చేస్తాను. మరి వాస్తవానికి ఇంకేమైనా పెట్టిందంటే ఇంకా మనకు రేపటి వరకు మార్గదర్శకాలు వస్తాయి. అంటే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, లాస్ట్ డేట్ ఏమని కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఏమని ఇచ్చాడంటే ఈ రోజు మనకి దానికి అర్హత కూడా ఇచ్చింది. అర్హత ఏంటంటే పీజీ నెట్ ఆర్ సెట్ అని అడిగింది. అంటే ఫస్ట్ ఏంటి, నెట్ సెట్ వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, పీజీ సంబంధించిన కోర్సు బోధించడానికి ఫస్ట్ ఏం ప్రియారిటీ ఇస్తారు, నెట్ ఇస్తారు. లేదా నెట్ లేకపోతే సెట్, లేకపోతే నెట్ సెట్ లెవెల్ లేదనుకోండి, అప్లై చేసిన లెవెల్ లేకపోతే పీజీ చేసిన వాళ్ళకి ఇస్తారు. చాలా మంది క్వశ్చన్ సార్ డౌట్ కామెంట్ ఇవ్వండి. ఏంటంటే సార్ మాకు పీజీ మాత్రమే ఉంది, అప్లై చేసుకోవచ్చు, పీజీ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే నెట్ సెట్ లేదని అనుకోండి, కంపల్సరీ పీజీ వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారంటే నెట్, తర్వాత సెట్, ఇట్లా విధంగా తీసుకోవడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళకు ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ ఉండాలి. సో ఇక్కడ మనకు బీఈడితో సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ పీజీ కోర్సు కాబట్టి బీఈడితో సంబంధం లేదు, బీఈడి చేస్తే చాలా సంబంధం లేదు. పీజీ ప్లస్ నెట్ ఆ సెట్ ఉంటే అడుగుతారు. ఒకవేళ నెట్ సెట్ లేకపోతే పీజీ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శనం రాలేదు, అంటే లాస్ట్ డేట్ ఏమైనా ఇవ్వలేదు, అంటే లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదు. సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ యూనివర్సిటీ పోతే వాళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళు. సో ఇంకేమైనా అప్డేట్ వస్తే కూడా మనకు మ్యాక్సిమం ఇంకొక 5 days ఒక దరఖాస్తు తీసుకోవడానికి 5 days ఉంటుంది. ఆన్లైన్ అయితే పెట్టారు, ఆఫ్లైన్ తీసుకుంటారు ఎప్పుడు. కానీ పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ దీనికి సంబంధించి అన్ని కూడా ఆఫ్లైన్ ఉంటుందండి. చాలా మంది అడుగుతున్నారు సార్, కామెంట్లో అడుగుతున్నారు సార్ మాకు ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా అంటే, సో చాలా వరకు కూడా మీకు ఆఫ్లైన్ ఉంటుందండి. ఇది అక్కడ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. అంటే మనకి ఈ రోజు వచ్చింది కాబట్టి రేపు వాళ్ళు సైట్లో పెడతారు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి రేపు పెడతారు. మనకి ఆల్రెడీ ఈ రోజే న్యూస్ పేపర్లో ఇచ్చిండు, అంటే వాళ్ళు పేపర్ ప్రకారం ఇచ్చారు. కానీ న్యూస్ వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ వరకు అన్నా సైట్లో కూడా వాళ్ళు కూడా అప్డేట్ చేస్తారు అన్నట్టు. ఇంకా సైట్లో అప్డేట్ చేయాలి. మ్యాక్సిమం అయితే మన పేపర్ న్యూస్లో ఇది వచ్చింది, కానీ వాస్తవానికి ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నట్టు. అంటే ఈ పోస్ట్ అనేది పడినాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏ యూనివర్సిటీ సార్ అంటే శాతవాహన యూనివర్సిటీలోని ఈ కోర్సులు అన్నట్టు. అంటే ఎంబీఏ
ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంకామ్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫుడ్ సైన్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ. సో ఇట్లా ఇక్కడ మనకు ముందులో ఇచ్చిండు ఏం రాశారంటే ఏమేమి ఇచ్చేసారంటే ఇంకా ఇగో ఫుడ్ సైన్స్ అన్నాడు, ఇంకోటి టెక్నాలజీ, బాటనీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. For all further details in the visit by www.shatavana.ac అని చెప్పేసి ఇది రిజిస్టర్ అంటే శాతవాహన రిజిస్టర్ నుంచి మన రిజిస్టర్ సార్ ఇక్కడ నుంచి మనకు పంపడం జరిగింది. ఈ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలో ఉంది. సో ఎక్కడ ఉంది ఈ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలో ఉంది. కరీంనగర్ చాలా మంది కొంచెం ఈ జిల్లాలో కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉంది. మలక్పూర్ అనేటువంటి మలక్పూర్ రోడ్ ఉంటుంది, ఇది కరీంనగర్లో ఉందనంటే ఇది శాతవాహన యూనివర్సిటీ. ఇది పార్ట్ టైం ఫ్యాకల్టీ అని చెప్పేసి మనకు పేపర్ న్యూస్ లో కూడా మీరు డిస్ట్రిక్ట్ పేపర్లో వెళ్తే ఇది మనకు క్లియర్ గా కనిపిస్తుంది, మీరు అది కూడా చూడొచ్చు. ఓకేనా, కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిటీ కోసము సో ఈ యొక్క వీడియోలో మనము సో ఏం చేస్తారు మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కూడా పెడతాం. ఇంకా చాలా మంది ఏమంటారంటే పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నెట్ సెట్ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. తర్వాత ఇది శాలరీ ఎంత ఉండొచ్చు అంటే సుమారుగా శాలరీ అనేది 22,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. అంటే 35,000 లోపే ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ ఏమైనా ఇంక్రీజ్ చేస్తే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే కానీ మ్యాక్సిమం అయితే ఇక్కడ శాలరీస్ గురించి కొన్ని ఏమి ఇవ్వలేదు. సో ఇంతకుముందుకు ఎంత ఉంది, సో 22,000 నుంచి సో 32,000-35,000 మధ్య ఉంటుంది మ్యాక్సిమం శాలరీ ఎప్పుడు కూడా ఆ మధ్యలో ఉంటుంది. సో కాబట్టి ఇది ప్యూర్లీ పార్ట్ టైం అని చెప్పింది. ఇక్కడ పార్ట్ టైం అంటే 1 year కోసం, ఈ సంవత్సరం కోసం. మీరు సార్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇంకా ఉన్న వాళ్ళు జాబ్ వచ్చి వెళ్ళిపోతే అక్కడ ఆ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకున్నారు కాబట్టి అందుకనే ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి అన్ని అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళు, ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు, ఎంఏ తెలుగు వాళ్ళు, ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి బాటనీ చేసిన, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథ్స్, ఫుడ్ సైన్స్, ఎంఎస్సి అంటే ఇక్కడ సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఈ కోర్సెస్ ఎవరైతే మీరు పీజీ కంప్లీట్ చేస్తారో నెట్ సెట్ ఉన్న వాళ్ళు మంచిగా అప్లై చేసుకోండి. కంపల్సరీ పిహెచ్డీ ఉన్నా అంటే నెట్ సెట్ అడుగుతాడు, దాంతో పాటు పిహెచ్డీ కూడా అడుగుతాడు. నెట్ సెట్ లేకుండా పిహెచ్డీ ఉంటుంది కొందరికి. సో అట్లా సో అవకాశం ఉంది కాబట్టి సో మనకు ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనకు తెలియజేస్తున్నాము. సో తప్పకుండా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎలిజిబిలిటీ కూడా మీకు చెప్పాను, కొందరు పిహెచ్డీ కూడా ఉంటుంది, పిహెచ్డీ కూడా దీనికి ఎలిజిబులే. ఒకవేళ నెట్ సెట్ లేకుండా పిహెచ్డీ ఉంటుంది, లేదు ఇవి 3 లేకుండా ఉంటే పీజీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమంటుంటారు అంటే కొన్ని సబ్జెక్టులలో ఎవరు ఉన్నప్పుడు ఏం చేస్తారు, అప్పుడు డైరెక్ట్ పీజీ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు అన్నట్టు. కాబట్టి అది మనకున్నటువంటి ప్రధాన అంశాలు. ఇది శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లకు సంబంధించినటువంటి ప్రధాన సమాచారము. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.